ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చాలా సార్లు అనుకుంటాం, నేను మాట్లాడుతున్నా ఎవరూ వినడం లేదు, నా బాధ ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ ఈరోజు దేవుని వాక్యం ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తదన్నమాట. యెహోవా వినే దేవుడు మాత్రమే కాదు, ఎంచుకునే దేవుడు కూడా. చూడండి, యెహోవా తన భక్తులను ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన మన మొర వింటాడు. అంటే ముందు యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకున్నాడనమాట. ఇది ఒక చిన్న మాట కాదు. దేవుడు అందరినీ కాదు, తన భక్తులను ప్రత్యేకంగా ఎంచుకుంటాడనమాట. ఏర్పరుచుకొనుట అంటే ఏంటంటే గమనించడం, వేరు చేయడం, తనకు దగ్గరగా ఉంచుకోవడం. అంటే నీవు దేవునికి సాధారణ వ్యక్తి కాదు. నీవు దేవునికి ఎంచబడిన వాడివి. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటది. మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్ముని ఎన్నుకున్నానంటది. అంటే మనం దేవునిని పట్టుకున్నాం కాదు, దేవుడే ముందుగా మనల్ని పట్టుకున్నాడనమాట. ఇక్కడ అందరికీ సామాన్యంగా భక్తుడంటే ఎవరు? భక్తుడంటే పాపం చేయని వ్యక్తి కాదు, ఎప్పుడూ బలమైన వాడు కాదు. భక్తుడంటే ముందు దేవునిపై ఆధారపడేవాడు, దేవుని వైపు తిరిగే హృదయం కలిగినవాడు. దావీదు పరిపూర్ణుడు కాదు, కానీ దేవునిపై ఆధారపడేవాడు. దేవుడు మన పరిపూర్ణతను ఎప్పుడు చూడడు. ఎప్పుడు చూడడు. నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నావా? లేతే మంచిగా ఉన్నావా? ఏది చూడడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే మన ఆధారాన్ని చూస్తాడు. అంటే నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? అంటే చాలామంది బావుంటారు, కానీ దేవుడిని ఆధారపడరు. మొట్టమొదటగా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే దేవునిపై ఆధారపడేవాడిని మొట్టమొదటగా చూస్తాడనమాట. అంటే నేను యెహోవాకు మొరపెట్టగా, అంటే ఇక్కడ మొర అంటే ఏంటంటే ఒక సాధారణ మాట కాదు. ఇందులో చాలా లోతైన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనకు మాటలు లేకపోయినా, కన్నీళ్ళే ప్రార్థన అయినా దేవుడు అర్థం చేసుకుంటాడనమాట. ఎందుకంటే దేవుడు మనల్ని హృదయాల లోతులో నుంచి కూడా ఆయన వచ్చే ఆ మాటని చూస్తాడనమాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంటది. మనం మొరపెట్టవలసినది ఏమియు తెలియనప్పుడు ఆత్మయే దేవునితో మాట్లాడతదనమాట. అందుకే ఆయన ఆలకించును. ఇది గొప్ప హామీ అన్నమాట. ఇది ఒక భవిష్యత్తు మాట కాదు, ఇది వర్తమాన సత్యం అన్నమాట. ఆయన ఆలకించవచ్చు కాదు, ఆయన ఆలకించును. అంటే ఆలస్యం కావచ్చు, విధానం మారొచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ కూడా మౌనంగా ఉండడు. నువ్వు మొరపెట్టక మునుపే నేను ఉత్తరం ఇచ్చేదను అని యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు మాట ఆల్రెడీ ముందుగానే మనకు చెప్తాడు. ఎందుకంటే మన మొర వినక మునుపే మనకు ఆల్రెడీ సమాధానం కూడా సిద్ధపాటు చేస్తాడనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీవు ఎవరి వద్ద మొరపెడుతున్నావు? మనుషుల వద్దా? సంబంధాల వద్దా? లేతే ఫ్రెండ్స్ వద్దా? లేదా డబ్బు దగ్గరా? లేక యెహోవా వద్దా? గమనించు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను ఎంచుకున్నాను, నీ మొరను నేను వింటాను. అంటే నువ్వెప్పుడు ఒంటరివాడివి కాదు. ఎప్పుడు దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయబడిన వాడిని కాదు. యెహోవా నిన్ను ఎంచుకున్నాడు. అందుకే ఆయన నీ మొర వింటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన మొర వినాలి అంటే మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన మనతో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయనే ఆధారంగా చేసుకొని మనం బ్రతకాలి. ఆయనుంటే మనకు సమస్తము అన్నీ ఆయనే కలగజేస్తాడు. దేవుడి కొద్ది మాటల్ని మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రభువా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
తండ్రి ఇదిగో తండ్రి ఈ లోకంలో ఎవరు ప్రభువా వినినప్పుడు కూడా ప్రభువా నీవే వినే దేవుడు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నువ్వు మమ్మల్ని ఎంచుకున్నావు ప్రభువా. ఆ సత్యాన్ని మా హృదయంలో బలపరచండి. అవును ప్రభువా, ప్రార్థనా శక్తిని మా హృదయాల్లో దయచేయండి ప్రభువా. మా హృదయానికి ధైర్యంగా ఇవ్వండి ప్రభువా. మా మొరలు ఎప్పుడు కూడా మా ప్రార్థనలు వృధా కాకుండా ప్రభువా మమ్మల్ని ఇంకా బలపరచండి. ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునేలాగున ప్రభువా మా చెవులకి వినే జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మీ మీద ఆధారపడే జీవితాన్ని నడిపించులాగున మా జీవితాలను ఇంకా బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. జీవజల నిలయంలో ఉన్న పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైతే బలహీనతగా ఉన్నారో స్వస్థత పరచండి. ఈరోజు ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో తోడుగా ఉండండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటారని ప్రభువా సమస్తం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నారని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.